ఓకే. సో లాస్ట్ సెక్షన్లో మనం ఏంటంటే మెటీరియల్స్ని మనం ఎలా అప్లై చేయాలనే కాన్సెప్ట్లో మనం కొన్ని మెటీరియల్స్ అనేది మనం అప్లై చేసుకోవడం జరిగింది. అలాగే సైట్ని మనం ఎలాగా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా మనం లాస్ట్ సెక్షన్లో నేర్చుకోవడం జరిగింది. సో ఇందులో ఏంటంటే మనం కొన్ని పార్ట్స్కి మనం కలరింగ్ అనేది అంటే టెక్స్చర్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఓకే. సో కొన్నాట్లకి మనం ఇంకా అప్లై చేయలేదు కాబట్టి సో అప్లై చేయని వాటికి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో సో నేను దీన్ని సెలెక్ట్ చేస్తే ఇదంతా కూడా ఒక జెనరిక్ మోడ్లో మనం షేప్ని డిజైన్ చేసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ప్రాపర్టీలో ఎక్కడా కూడా మనకి మెటీరియల్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అయితే ఇది ఎక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అని అంటే మళ్ళీ మనం ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోతే సో అప్పుడు మనకేమవుతుందంటే దాన్ని అప్పుడు మనం సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ మెటీరియల్ అనేది నాకు రావడం జరుగుతుంది. ఓకే. అయితే ఒకవేళ మెటీరియల్కి మనం డైరెక్ట్గా తీసుకొని మెటీరియల్ అప్లై చేసేస్తే మనకేమవుతుంది, ఎక్కడెక్కడైతే మనకి జెనరిక్ మోడ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితే మనకు ఉన్నాయో అదంతా కూడా ఒకేసారి మనకి మారిపోతుంది. ఓకే. సో అలా మారిపోతే నాకేమవుతుంది అంటే కలర్ అనేది మనం అప్లై చేసిన టెక్స్చర్ అనేది మనం రియలిస్టిక్ అనేది మనకి క్రియేట్ కాదు. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఆ ఆబ్జెక్ట్ దగ్గర ఇక్కడ మోడిఫైర్ ట్యాబ్లో పెయింట్ అనేది ఉంటుంది. సో పెయింట్ అనే దాంట్లో ఏంటంటే బై డిఫాల్ట్గా మనకి ఏ టైప్ ఆఫ్ ద పెయింటింగ్ కావాలో దాన్ని మనం సెలెక్షన్ చేసుకొని ఆ పార్ట్లో మనం అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే నాకు అక్కడ ఆ పార్ట్లో ఏ కలర్ నాకు కావాలనుకున్నానో ఆ కలర్ అనేది నేను ఈజీగా నేను పెయింట్ చేయగలుగుతాను. సో ఇక్కడ ఏంటంటే నాకు ఈ పార్ట్ అనేది అయిపోయింది అంటే పెయింట్ చేయడం. సో కాబట్టి దీన్ని నేను ఇక్కడ ఓకే అని ఇస్తే ఆటోమేటిక్గా ఆ పార్ట్ కూడా నాకు కావాల్సింది అయిపోయింది. సో ఇప్పుడు నాకు మిగిలి ఉన్నది ఏంటంటే ఈ పార్ట్ అంటే ఇక్కడ చూడండి ఇది ఏంటంటే మనకి ఇది వేరే పార్ట్. ఓకే. సో వేరే పార్ట్ అలాగే దీనికి కూడా మనకి పెయింటింగ్ అనేది లేదు. ఇక్కడ చూడండి మనకి మెటీరియల్ అనేది విజిబిలిటీ లేదు. సో దేనికైతే మనకు ఉండదో దాని తాలూకా ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ ఏం చేయాలంటే ఆ పార్ట్కి మాత్రమే మనం పెయింట్ వేయాలంటే సో కంపల్సరీగా మనం మెటీరియల్ మనం క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. సో మెటీరియల్ మనం ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజర్ ట్యాబ్లోకి రావాలి. ముందు మనం మేనేజర్ ట్యాబ్లో మెటీరియల్ బ్రౌజర్ ఉంటుంది. ఈ మెటీరియల్ బ్రౌజర్లో మనం ఏం చేసామంటే 9 వరకు ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ న్యూ మెటీరియల్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసుకొని రీనేమ్ అని చెప్పేసి 10 10
స్టోన్ క్లాడింగ్ అనే దీనికి ఒక పేరు ఇస్తారు. ఇచ్చేసి ఈ ఇమేజ్లో లైక్ డెస్క్టాప్ మీద ఆటోకాడ్ ప్లాన్స్లో నాకు ఇక్కడ ఏమైందంటే ఇమేజెస్ ఉన్నప్పటికీ కూడా ఇమేజెస్ నాకు కనిపించట్లేదు. సో మరి అప్పుడు నేను చేయగలను? సో అందుకని మనం ఏం చేయాలంటే, ఒకవేళ మనకి అలాగా కనిపించని పక్షంలో ఇక్కడ ఆటోకాడ్ ప్లాన్స్లో సో ఇక్కడ చూడండి మనం ఉన్నాయి, ఇవి కనిపించట్లా. సో రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ పెయింట్, ఇక్కడ మళ్ళీ మనం సేవ్ యాజ్ జేపీజీ ఫైల్లో ఆటోకాడ్ ప్లాన్లోనే సేవ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇది నాకు అవసరం లేదు కాబట్టి, అంటే ఇది మనం జనరేట్ చేసుకున్నాం, సో ఇది మనకి అవసరం లేదు. అలాగే ఇది కూడా రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ పెయింట్, మళ్ళీ మనం సేవ్ యాజ్ జేపీజీ అని చెప్పేసి దీన్ని నేను జనరేట్ చేసుకుంటాను. సో ఇక్కడ సెలెక్షన్లో ఉన్నదాన్ని నేను టెర్మినేట్ చేసుకుంటాను. అంటే ఒకవేళ అలా ఉంటే ఇలా చేసుకోవాలని చెప్తున్నాను. సో ఎందుకంటే మనకు వేరే అదర్ ప్యాకేజెస్ అనేవి మనకు తెలియవు కనుక. సో అగైన్ ఇక్కడ మనం మెటీరియల్ బ్రౌజర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఇక్కడ 10 అనేది మనం సేవ్ చేయలేదు, యాక్చువల్గా క్లోజ్ చేస్తాం. అందుకని ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఆ నెంబర్ది ఎక్కడా కూడా మనకి చూడండి ఎక్కడా కూడా మెటీరియల్లో లేదు. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం క్రియేట్ మెటీరియల్ అని చెప్పేసి ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసి రీనేమ్, ఇక్కడ స్టోన్ క్లాడింగ్ అని చెప్పి దీంట్లో ఇమేజ్ తీసుకొని డెస్క్టాప్లో ఆటోకాడ్ ప్లాన్స్లో ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినాయి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇది తీసుకోవడం జరుగుతుంది. ఓపెన్, అది అయిపోయిన తర్వాత దీన్ని నేను సెలెక్షన్ చేసుకొని ఇక్కడ స్కేల్లో ఒక 5 feet అనేది మనం ఇచ్చేసి ఓకే అలా చేసేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అగైన్ ఇది సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ప్రొఫైల్, ఎడిట్ ప్రొఫైల్లో ఇక్కడ నాకు పెయింట్ అని ఉంటుంది. పెయింట్ అనే దాంట్లో ఇక్కడ మనకి ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ దీని మీద పెయింట్ ఇస్తా ఇలాగ. దాన్ని మనం ఓకే చెప్పి ఆ తర్వాత
ఈ పార్ట్ సెలెక్ట్ చేసి, ఇది ఒకవేళ వాల్ అయితే కనుక డైరెక్ట్గా మనం పెయింట్ అయితే అది మనకి అప్లికబుల్ అయిపోతుంది. ఇది కూడా వాల్ అయితే కనుక మనం డైరెక్ట్గా అప్లై చేయడానికి అవుతుంది. అయితే బాగా ప్లెయిన్ కలర్ అయిపోయింది ఇది. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే మళ్ళీ నేను మేనేజర్ ట్యాబ్లోకి వెళ్ళి మెటీరియల్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఇమేజ్లోని ఈ ఇమేజ్ నేను ఓపెన్ చేసి సిక్స్ ఫీట్ అని డన్, అప్లై, ఓకే అని చెప్తే నాకు ఇందులోని అంటే నేను ఎక్కడైతే కావాలనుకుంటున్నానో ఆ ఏరియాలో నాకు ఇది మనకి అప్లికబుల్ అయిపోతుంది. సో ఇక్కడ ఇది నాకు తీసేస్తాను. సో ఇంకా నేను సైట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మ్యాచింగ్ అండ్ సైట్లోకి వెళ్ళి ఇలా నేను 3D వ్యూలో ఇలా నేను పెట్టుకున్నాను. అయితే ఇక్కడ మనకి నిన్న క్లాస్లో మనం కెమెరా వ్యూ అనేది మనం ఎలాగా అనేది మనం ఆల్రెడీ ఏం చేసామంటే ఇక్కడ కొన్ని కెమెరా వ్యూస్ అనేది మనం తీసుకోవడం జరిగింది. సో ఇదేంటంటే మనకి కెమెరా వ్యూలో ఒక పిక్చర్ అన్నమాట. సో ఇది కూడా మనం కెమెరా వ్యూలో ఒక యాంగిల్ ఇది. అలాగే ఇది కూడా మనకి ఇది ఇంటర్నల్ స్పేస్ ఇది. హలో, నేను ఆఫీస్లో ఉన్నానండి. లేదు ఇంకా ఉంది టైం. అవునవునవును, అయిపోవచ్చింది. సరే అయితే అవునవును, ఓకే సరే. ఓకే, సో ఇక్కడ మనం కెమెరా వ్యూస్ అనేది మనం ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం. అండ్ ఇక్కడ మనకి
ఈ వ్యూలో అంటే విజువల్ స్టైల్స్లో ఇక్కడ డిస్ప్లే ఇక్కడ చూసారా గ్రాఫిక్ డిస్ప్లే సెట్టింగ్స్ అని మనకి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. సో ఈ సెట్టింగ్స్లో ఏంటంటే మనకి కొన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ వస్తాయి. ఏంటంటే మోడల్ డిస్ప్లేలో మనకి ఎలా కావాలి, సో ఇది రియలిస్టిక్. ఓకే, అలాగే ఇక్కడ షో ఎడ్జెస్ కావాలనుకుంటే ఎడ్జెస్, లేకపోతే ఈ ఎడ్జెస్ని మనం అన్చెక్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ అంటే మనకి కనబడకపోవడం. అలాగే ఇక్కడ మనకి ఈ ఆప్షన్ అనేది మనకి హైలైట్లో ఉండదు. ఒకవేళ షాడోస్ అనేది ఈ షాడోస్ అనేది షో అంబియెంట్ షాడోస్ అని చెప్తే అప్లై చేస్తే నాకేమవుతుందంటే ఇక్కడ నాకు ఆటోమేటిక్గా నాకు బిల్డింగ్లో షాడోస్ అనేది ఇక్కడ క్రియేట్ అయినాయి చూసారా ఇక్కడ. ఓకే, అంటే అందుకనే మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ని మనం ఎనేబుల్ చేసుకోవడం వల్ల అవుట్పుట్లో మనకి ఇలా వస్తుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఇది అవసరం లేదు. డెప్త్లోకి వచ్చేసరికి షో డెప్త్ అని చెప్తే ఫేడింగ్ డెప్త్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. లైటింగ్, సో లైటింగ్లోకి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మనకి అవుట్పుట్స్ రెండర్లో మనకి ఏంటంటే ఎక్స్టీరియర్ సన్ ఓన్లీ, సో సన్ ఓన్లీ అని ఉంటుంది. అలాగే ఇక్కడ సన్ తాలూకా సెట్టింగ్స్ అంటే దాని తాలూకా లైటింగ్స్వి ఇక్కడ ఏంటంటే మనకి ఎలాగా సింగిల్ డేయా లేకపోతే స్టిల్ డేయా మల్టీ డేయా అని ఉంటుంది. అలాగే దాని తాలూకా యాంగిల్ ఆఫ్ డిగ్రీస్ కూడా ఉంటాయి. ఇదేమీ మనం మార్చుకో అవసరం లేదు. మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు మనం మార్చుకోవచ్చు. ఒకవేళ మార్చుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 40 ఇచ్చాను. సో 40 ఇచ్చి ఇక్కడ నేను ఎంటర్ కొడితే సో నాకేమవుతుంది అంటే ఇక్కడ నాకు సన్ తాలూకా లైటింగ్ ఇంటెన్సిటీ నాకు అక్కడ పెరిగింది అనమాట. చూసారా గ్లోనెస్ అనేది మనకి ఇక్కడ పెరిగింది. సో అది మనకు అవసరం లేదు అనుకుంటే సో ఇక్కడ ఏం చేస్తారంటే గ్రాఫికల్ డిస్ప్లే సెట్టింగ్స్లో ఇక్కడ ఏం చేస్తామంటే మనం డెప్త్ లైటింగ్ దాంట్లో మనం ఏం చేసాము ఇక్కడ 40 పెట్టుకున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 35 పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ షాడోస్ 50 ఉంది, నో ప్రాబ్లం. రియలిస్టిక్ ఎక్స్ప్లోజర్లో ఇక్కడ మనకి ఏంటంటే ఇమేజ్లో కలర్ స్కీమ్ ఇక్కడ రకరకాల అడ్జస్ట్మెంట్ ఎక్స్ప్లోజర్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవి కూడా మనం ఏం ముట్టుకోవసరం లేదు. సో ఇక్కడ ఇవి అన్నీ కూడా లైటింగ్ ఆప్షన్స్, ఇవి రియలిస్టిక్ ఆప్షన్స్. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి సో బ్యాక్గ్రౌండ్లో స్కై కావాలి అనుకుంటే సో మనం మళ్ళీ దీన్ని అప్లై చేసామనుకోండి. సో నాకు ఇమేజ్లో ఏమవుతుందంటే ఇక్కడ స్కై అపీరెన్స్ అనేది మనం ఇక్కడ తీసుకురావడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా నాకు నా ఓన్గా స్కై కావాలి అనుకుంటే అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇమేజ్ అనే ఆప్షన్లోకి వెళ్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ కస్టమైజ్ అంటే ఇమేజ్ని ఇక్కడ బ్రౌజ్ చేసుకొని ఇక్కడ నేను డెస్క్టాప్లో
ఇక్కడ టెక్సస్లో నేను ఒక స్కైని ఇక్కడ ఆల్రెడీ తెచ్చుకున్నాను కదా, దాన్ని నేను సెలెక్ట్ చేసి ఓపెన్ అని పెట్టుకుంటాను. సో దీన్ని ఇక్కడ ఓకే అని చేస్తాను. సో ఓకే అని చేసిన తర్వాత ఇక్కడ అప్లై అని చేయాలి. సో ఓకే అప్లై అని చేయగానే అంటే మనకి కస్టమైజ్ మనం స్కై తీసుకున్నప్పటికీ ఏమవుతుందంటే నాకు ఇక్కడ పిక్చర్ అనేది టోటల్గా నాకేమవుతుందంటే డిఫరెంట్గా, అంటే అవుట్లుక్ అనేది ఇక్కడ నాకు టోటల్గా నాకు మారిపోద్ది అనమాట. అంటే ఏ వే ఆఫ్ ఎపీరెన్స్ అనేది ఇక్కడ మారిపోద్ది. ఓకే అని పెట్టుకున్నప్పుడు నాకు ఇప్పుడు ఏంటంటే ఇలా ఉంది. సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ వ్యూకి వెళ్ళాలి. వ్యూకి వెళ్ళిన తర్వాత వ్యూలో మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండర్ అనేది నేను పెట్టుకొని, సో రెండర్లో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ క్వాలిటీ సెట్టింగ్స్లోకి వచ్చేసరికి సో నాకు హై క్వాలిటీలో నేను పెట్టుకుంటున్నాను. అలాగే అవుట్పుట్ సెట్టింగ్స్ అనేది ఎలా కావాలి ఇదంతా కూడా మనకి పెట్టేసి ఉంటుంది. మనం ఏమీ మార్చ అవసరం ఉండదు. అంటే డిపెండ్ ఆన్ ద క్వాలిటీ బట్టి మనకి అక్కడ ఇందాక ఏవైతే మనకి సెట్టింగ్స్, క్లౌడ్, బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్మెంట్స్ అనేవన్నీ కూడా ఇక్కడ వచ్చేసాయో ఇక్కడ ఏంటంటే ప్రింటర్కి వచ్చేసరికి మళ్ళీ మారిపోద్ది దాని తాలూకా సెట్టింగ్. సో స్క్రీన్లోకి వచ్చేసరికి ఇక్కడ విజిబిలిటీలోకి అనేది రాదు. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకి చూడండి ఇక్కడ కస్టమైజ్ స్పెసిఫికేషన్స్ అనేది మనకు ఉన్నప్పుడు సో ఇందులో ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ అన్నప్పటికీ మళ్ళీ ఇక్కడ అడ్వాన్స్ దాంట్లోకి మనం పెట్టుకున్నప్పుడు ఇందులో బెస్ట్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. అలాగే క్రియేట్ కస్టమైజ్ అంటే రెండర్ తాలూకా లెవెల్ మనం కావాలనుకుంటే ఇంకా నన్ను పెంచుకోవచ్చు. సో క్వాలిటీ సెట్టింగ్స్ అడ్వాన్స్ ఓకే. సో అది అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రెండర్ అనేది మనం పెట్టుకుంటాం. అయితే రెండర్కి వచ్చినప్పుడు ఏమైందంటే మనం ఏదైతే ఏర్పాటు చేసామో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఇక్కడ రాలేదు. సో దాన్ని మనం ఏం చేద్దామంటే అప్లై చేయాలి కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనం ఇక్కడ మనకి లైటింగ్ బ్యాక్గ్రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ఇందులో మళ్ళీ మనం ఇమేజ్ అని పెట్టుకొని ఇక్కడ ఏదైతే మనం ఇమేజ్ అనేది మనం తీసుకున్నామో ఆ ఇమేజ్ని మళ్ళీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం ఓకే అని పెట్టుకొని ఆ తర్వాత మనం ఇక్కడ రెండర్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఇది కొంత టైం పడుతుంది రెండర్ చేయడానికి.